దేవుని వాక్యంలోకి వెళ్దాం. న్యాయాధిపతులు పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుతున్న అందరూ మనసు పెట్టండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుతున్న అందరూ మనసు పెట్టి ఆలకించండి. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్మెదననుకొనిను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఏంటంట? అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. తలపైకెత్తి వాక్యాన్ని ఆలకించండి. యెహోవా తనను ఎడబాసెనని తనకి తెలియలేదు అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు పెట్టాడు. ఈరోజు ఆరాధనలో ఏ మాటలు అందించాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఈ మాట, ఈ వాక్యం నా ముందు పెట్టాడు. ఏంటి మాట అంటే, సంసోను ఒక మనిషిని దేవుడు ఎడబాసాడు. ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఎడబాయుట అంటే విడిచిపెట్టుట, ఎడబాయుట ఈ రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. దేవుడు మనిషిని ఎడబాయటానికి కారణం ఏమిటి? ఏంటి అంశం? దేవుడు మనిషిని ఎడబాయటానికి అంటే విడిచిపెట్టడానికి కారణం ఏమిటి? ఎందుకు విడిచిపెడతాడు దేవుడు మనిషిని? ఇక్కడ సంసోన్ని దేవుడు ఏం చేశాడంట? ఎడబాసాడు, విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెట్టాడు అన్న సంగతి కూడా సంసోనికి అప్పటి వరకు తెలియలేదంట. ఈనాడు చాలా మంది జీవితాల్లో కూడా దేవుడు వారిని విడిచిపెట్టిన సంగతి కూడా తెలియకుండానే భక్తి చేశారు, కోకొల్లగా ఉన్నారు. ఎంతో మంది సేవకులను కూడా దేవుడు విడిచిపెట్టేశాడు. ఒకప్పుడు ఆ దైవ సేవకుడు వాక్యం చెప్పినా, పాటలు పాడినా, ప్రార్థన చేసినా ప్రజలు కదిలించబడేవారు. ఇప్పుడు ఆ దైవజనుడు ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా ప్రజల్లో కదలిక లేదు, స్పందన లేదు. ఎందుకయ్యా? విడిచిపెట్టేశాడు దేవుడు. సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా ఎవరైనా సరే దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెడుతున్నాడంటే దానికి బలమైన కారణం ఉంటే తప్ప ఆయన సామాన్యంగా ఏ వ్యక్తిని విడిచిపెట్టి ఉండలేడు. ఏముంది తెలిసిన దేవుని వాక్యంలో? కీర్తనలు 94:14 చూడండి. కీర్తన 94:14 94వ అధ్యాయము 14వ వాక్యాన్ని గమనించినట్లయితే ఏంటంట? యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఆయన ఎడబాసే దేవుడు కాదంట. మరి ఎందుకు ఎడబాసాడు ఇక్కడ? ఏంటంట? యెహోవా తన ప్రజలను ఎడబాసే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. మరి సంసోను ఎందుకు ఎడబాసాడు? ఎందుకు విడిచిపెట్టాడు ఆయన? ఈరోజు అనేక మంది కుటుంబాలు కూడా దేవుడు లేని కుటుంబాలు అయిపోయాయి. దేవుడు ఎడబాసిన కుటుంబాలు అయిపోయాయి. దేవుడు లేని కుటుంబాలుగా మారిపోతున్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని లేఖనం తెలియపరుస్తుంది, యెహోవా తన ప్రజలను ఎడబాసే దేవుడు కాదంట. ఎడబాసే దేవుడు కాదు. మరి ఎందుకు ఎడబాసాడయ్యా? పెళ్ళప్పుడు కూడా మీరు గమనించండి, మ్యారేజ్ అయ్యేటప్పుడు సేవకులు ప్రమాణాలు చేస్తుంటారు. ఒకరి చేత ఒకరి చేయి ఒకరు పట్టుకొని కష్టమైనా, బాధైనా, లేమైనా, కలిమైనా అన్ని విషయాల్లో నేను నా భార్యని విడిచిపెట్టను, నేను నా భర్తని విడిచిపెట్టని ప్రమాణాలు చేస్తారు కదా. ప్రమాణాలు చేసిన వారు కూడా కొద్ది రోజులు అయిన తర్వాత ఎడబాటు వచ్చేసింది. ఏమవుతుంది? ప్రమాణాలు చేసి కూడా పరిశుద్ధుల మధ్యలో సంఘం ఎదుట ప్రమాణాలు చేసి చివరి వరకు మరణించేంత వరకు మేము కలిసి ఉంటాము అని ప్రమాణాలు చేసిన వారు కూడా ఇంకా హిందూ సంబంధం అయితే మ్యారేజ్ 7 అడుగులు వేస్తారంటారు. 7 అడుగులు
7 అడుగులు వేసిన వాళ్ళు కూడా 70 అడుగులు వేసేసరికి మరలా విడిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఎందుకనంటే కారణం ఏంటంటే ఒకరికి నచ్చినట్లు ఒకరిగా ప్రవర్తించలేకపోవటం వలన. ఎలాగా? ఎందుకు ఎడబాటు వస్తుంది అంటే ఒకరికి నచ్చినట్లుగా మరొకరు ప్రవర్తించలేకపోవటం వలన. ఈరోజు దేవుడు ఎందుకు మనిషిని ఎడబాస్తున్నాడు అనేదాన్ని మనం గుర్తించబోతున్నాం. ఈరోజు సౌలు కూడా దేవుడు ఎందుకు ఉపయోగం లేని అనుభవంలో సౌలు ఉన్నప్పుడు దావీదు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు సౌల్ని మొట్టమొదటిగా రాజుగా చేశాడు. ఏం చేశాడు? రాజుగా చేసి తన ఆత్మను, దేవుని ఆత్మను సౌలులోకి దేవుడు పంపాడు. దేవుని ఆత్మతో సౌలు నడిపించబడుతున్నాడు. తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. ఏంటంట? యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వేరపింపకంటే వేధించగా. ఏమొచ్చిందంట? దేవుని ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయిందంట. ఎవరిని విడిచి వెళ్ళిపోయింది అనలారా? తల్లపైకి ఎత్త నక్కలారా. ఏంటంట? దేవుని ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయింది. సంసోను కూడా దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయింది. విడిచిపోయిన సంగతే సంసోనుకి తెలియలేదంట. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తి జీవితాన్ని గమనించినట్లయితే ఈరోజు ఎన్నో కుటుంబాలు ఏకాకిగా ఉన్నాయి. దేవుడు లేని కుటుంబాలుగా ఉన్నాయి. దేవుడు లేని ప్రజలుగా ఉన్నారు. అందుకని ఏ కుటుంబాన్ని గమనించండి, భక్తి దగ్గరకు వచ్చేసరికి 0 అయిపోతుంది. లోక విషయాలకు వచ్చేసరికి ఏమో 100% సక్సెస్ అవుతున్నారు. భక్తి దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతున్నాయి? 100కి కనీసం అంటే 50% అనుభవాలు కలిగిన వారు కూడా లేరు విశ్వాస జీవితంలో. కారణం ఏంటంటే ఆ కుటుంబాలు దేవుడు ఎడబాసాడు, విడిచిపెట్టేశాడు కుటుంబాలను. వారు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళే, వారు దేవుని ఆరాధించే వాళ్ళే, పాటలు పాడేవాళ్ళే, ప్రార్థించే వాళ్ళే, వాక్యాన్ని ధ్యానించేవారే. మరి అయితే ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు? కారణం ఏంటి? దేవుడు మనిషిని ఎందుకు విడిచిపెడుతున్నాడు? ఎందుకు ఎడబాస్తున్నాడు? అసలు ఎడబాయడానికి కారణం ఏంటి? దేవుడు ఏ కారణం లేకుండా భర్త భార్యను వదిలిపెడతాడండి? ఏ కారణము లేకుండా ఒక భార్య భర్తని విడిచిపెట్టిద్దా? కారణం ఉంటే కదా, బలమైన కారణం ఉంటే కదా. మరి దేవుడు కూడా తన ప్రజలు నేను ఎన్నడూ ఎడబాయిన అన్న దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు ఇంకంటాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయినని వాగ్దానం చేశాడు. ఎన్నడూ ఎడబాయిను అని వాగ్దానం చేసిన దేవుడే ఎడబాస్తున్నాడు. ఎందుకని? ఎడబాయినన్న దేవుడే ఎందుకు ఎడబాస్తున్నాడు అనే సంగతులు మనం గమనించినట్లయితే ముచ్చటగా ఒక 3 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. ఒక 3 విషయాలు. ఏంటి అంశం? దేవుడు మనిషిని ఎడబాయటానికి కారణం ఏమిటి? ఏంటి అంశం? అన్నోళ్ళు ఎంత గట్టిగా చదువుతారు చెప్పండి అయ్యా. చూడండి ఎంత సౌండ్ అవుతుందో. ఇప్పుడు అక్కలు చదువుతారు చూడండి. గట్టిగా చెప్పలేని కొట్టండి, ఆపణ చేయండి. మీరు ఎట చెప్పలేకపోతున్నారు గట్టిగా. దేవుని మహిమ గొల్లు గాక. హల్లెలూయా. అక్కలకు కూడా ఇక్కడ తక్కువ లేదు సౌండ్, ఇంటి దగ్గర ఇంకా సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఏంటంట? ప్రభు అంటాడు, దేవుడు మనిషిని ఎడబాయటానికి కారణం ఏంటి? నేను ఎందుకు మీతో పదే పలికిస్తున్నా అంటే, మీరు నోటితో పలికితే ఈ మాట మీకు గుర్తుండదు, పలకపోతే గుర్తుండదు, వినిపోతే ఏం చెప్పాను మీకు అర్థం అవ్వదు. ఈ మాట మీ హృదయంలోనికి పోవాలంటే మీరు పలకాలి నాతో పాటు. పలికినప్పుడు ఆ మాట మీ జీవితం అలా గుర్తుండిపోయింది. మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు అలా మీరు ప్రార్థన చేయగలరు. ఏం చదువుతున్న అంశం అంటే, దేవుడు మనిషిని ఎడబాయటానికి
కారణం ఏంటి? ఎందుకు ఎడబాస్తున్నాడు దేవుడు అంటే, మొట్టమొదటి మాట న్యాయాధిపతులు 16వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం మొదటి వాక్యం. సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్ద చేరెను. తర్వాత 4వ వచనం, దెలీలా అను స్త్రీని మోహింపగా. చాలు. గాజాలో ఒక వేశ్యను చూసా, వేశ్య దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడు? సోరేకు. ఏ ప్రాంతం అది? సోరేకు లోయలో ఉన్న దెలీలా. అంటే సంసోన్ని దేవుడు ఎడబాయటానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా సంసోనులో ఉన్న పాపము. ఏంటిది? ఇతను కళ్ళతో చూశాడు అంటే ఆశిస్తాడు. మొదటిగా సంసోనికి చూపుల మీద జయం లేదు. దేని మీద లేదు? కంటి చూపు మీద జయం లేదు. గాజాకి వెళ్ళాడు, వేశ్యను చూశాడంట. ఎవరు? వేశ్య. ఎవరు? వేశ్య అంటే 10 మందితో తిరిగే స్త్రీ అని అర్థం. అలాంటి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? ఒక నాజీరు చేయబడిన వాడు, ఒక పరిశుద్ధుడు, దేవుని ఏర్పాటులో ఉన్న ఈ సంసోను ఎక్కడికి వెళ్ళాలి? ఏది చూడాలి? ఎవరిని చూడాలి? ఎవరిని ఆశించాలి? ఈ పరిశుద్ధుడైన సంసోను వేశ్యను చూస్తున్నాడు. వేశ్య దగ్గరికి వెళ్ళాడు, మరొక చోటుకి వెళ్ళాడు, మరొక వ్యక్తిని చూశాడు. ఏమో పేరు? దెలీలా. వీళ్ళిద్దరికి ముందు ఇంకొక ఆమెను చూశాడు. అంటే ఇతని జీవితం ఎలాగుంది అంటే, కామముతో నింపబడిపోయింది, పాపముతో నింపబడిపోయింది. ఎందుకు సంసోను దేవుడు విడిచిపెట్టాడు? ఒక మనిషిని దేవుడు ఎందుకు విడిచిపెడుతున్నాడు? దానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఆ మనిషిలో ఉన్న పాపము దేవుణ్ణి మనిషికి దూరం చేస్తుంది. ఏం చేస్తుంది? అర్థమవుతుందా? దేవుడు మనిషిని ఎందుకు విడిచిపెడుతున్నాడు, ఎడబాస్తున్నాడు అంటే, కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం పాపము. ఏంటిది? పాపము. అది ఏ పాపమైనా సరే, అది వ్యభిచారమా, అది త్రాగుబోతనమా, అది జోదమా, అది పేకాట, లేకపోతే అది ఏదైనా సరే, పాపము అనేది మనిషి హృదయములో ఉంటే అక్కడ దేవుడు ఉండలేడు. పాపమున్న స్థలములో దేవుడు ఉండలేడు, దేవుడు ఉన్న స్థలములో పాపము కూడా ఉండలేదు. మీరు గమనించారా? ఇప్పుడు చీకటిగా ఉందనుకో, ఆ ప్రాంతంలో మనం లైట్ వేసామనుకో, వెలుగు వచ్చేసరికి ఏమైపోయింది? చీకటి వెళ్ళిపోయిద్దా? ఉండదా? వెళ్ళిపోయింది కదా. చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉండదు, వెలుగు ఉన్న దగ్గర చీకటి ఉండదు కదా. అలాగే చీకటికి వెలుగుకి ఎలాగైతే పొంతన లేదో, పరిశుద్ధతకి పాపానికి కూడా పొంతన. నీ హృదయములో పాపం పెట్టుకొని పరిశుద్ధుడైన దేవుడు నీతో పాటు ఉండాలంటే అది అసాధ్యము. అది ఎప్పటికీ సాధ్యమో కానే కాదు. ఈ సంసోను వ్యభిచారం అనే పాపముతో నింపబడిపోయాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ పాపము అనే బలహీనత ప్రతి ఒక్కరి జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. అందుకని దేవుడు ఆ కుటుంబాలని, ఆ వ్యక్తులను విడిచి ఆయన వెళ్ళిపోతున్నాడు, ఎడబాస్తున్నాడు. కారణం ఏంటంటే, నేను ప్రకటించే దేవుడు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, పరిశుద్ధమైన స్థలముల్లో మాత్రమే నివాసం చేస్తాడు. ఎక్కడ ఉంటాడు ఆయన? ఎక్కడ? యెషయా గ్రంథంలో అంటాడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు అని. ఎక్కడ పడితే అక్కడ నివాసం ఉన్నాడు ఆయన. ఆయన నీలో ఉండాలంటే, నీలో పాపం పోయి పరిశుద్ధత నీలోకి వచ్చినట్లయితే ఆయన నీలోని నివాసము నీతోనే ఉంటాడు. నేను ఎన్నడూ కూడా ఆయన ఎడబాయుడు.
నీలో ఎప్పుడైతే పాపం అనేది నీ హృదయంలో దాచిపెట్టుకుంటావో, ఆ పాపం ఉన్నంత కాలం దేవుడు నీతో పాటు నివాసము చేయలేడు. పాపం ఉన్న స్థలములో పరిశుద్ధుడైన దేవుడు నివాసం చేయలేడు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. రోమాపత్రిక 6:13. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవాలు పాపానికి అప్పగింపగాకండి. మీ అవయవాలు పరిశుద్ధతకు అప్పగించండి, పాపానికి అప్పగించగాకండి. మన దేహంలో ఉన్న అవయవాలు ఉన్నాయి కదండి, ఈ అవయవాలకంట మనం పాపానికి అప్పగించకూడదంట. నువ్వు అప్పగిస్తేనే అవి నీ దేహము పాపం అయిపోయింది. నువ్వు అప్పగించకపోతే అవదు. నువ్వు అప్పగించుకుంటేనే పాపానికి నీ దేహం అంతా పాపం ముద్దగా మారింది. నువ్వు అప్పగించుకోకపోతే అవదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎందుకయ్యా మనిషిని ఎడబాస్తున్నాడు? ఆయన అన్యాయస్తుడు అంటే కాదు, ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడు. కానీ మరి ఎడబాయడానికి కారణం ఏంటయ్యా అంటే, మనిషిలో ఉన్న పాపమే దేవుని ఏం చేస్తుందంట? దూరం చేసేస్తుంది. ఏం చేస్తుంది? దగ్గరగా ఉన్న దేవుణ్ణి ఈ మనిషిలో ఉన్న పాపం, ఈ మనిషి చేస్తున్న పాపము దేవుణ్ణి రోజు రోజుకి ఏం చేస్తుందంట? దూరం చేసేస్తుంది. నీవు పాపములో ఉండి దేవుని దూరం చేసుకొని నువ్వు ఎన్ని ప్రార్థన చేస్తే ఏముంది, ఎన్ని ఉపవాస ప్రార్థన ఉంటే ఏముంది, లేక ఎన్ని ఆరాధనలో పాల్గొనితే నీకేమొచ్చింది? ముందుగా నువ్వు దూరం చేయవలసింది దేవుణ్ణి కాదు, పాపాన్ని. ఏం చేయాలి? దూరం. నువ్వు పాపాన్ని దూరం చేసుకుంటే పరిశుద్ధుడైన దేవుడు నీకు దగ్గర అవుతాడు. నువ్వు పాపాన్ని విడిచిపెడితే పవిత్రుడైన దేవుడు నీలోనికి వస్తాడు. ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనిషిని దూరం అవడానికి కారణం ఏంటంటే పాపమే. అది వ్యభిచారం కావచ్చు, జోదము కావచ్చు, అన్యాయము కావచ్చు, అక్రమము కావచ్చు, లేక మాట వినకపోవటం కావచ్చు. ఏంటిది? నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, నువ్వు అక్రమం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు. ఏమండి? అయితే నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని మాట వినకపోవటం కూడా పాపమా పరిశుద్ధత? చెప్పాలి. ఏంటిది? పాపమే కదా. దేవుని మాట వినకపోవటం కూడా ఆజ్ఞాతిక్రమమే. సౌలు చేసిన పని కూడా అదే. ఎందుకు సౌలు యొద్ద నుంచి దేవుడు ఆత్మను దూరం చేశాడు అంటే, సౌలు దేవుని మాటను అతిక్రమించాడు. చేయమన్నది చేయలా. నీ శత్రువులు నిర్మూలన చేయమని దేవుడు చెబితే వారిలో కొంతమందిని ఉంచుకొని కొంతమందిని ఏమండి మొత్తం నిర్మూలన చేయమన్నాడు దేవుడు. కానీ సౌలు కొంతే చేశాడు. ఎప్పుడైతే దేవుని మాట అతిక్రమించాడో ఆ అతిక్రమమే పాపంగా మారింది. దేవుని ఆత్మ సౌలు నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ వెళ్ళిపోయిందో ఏమొచ్చిందంటే సౌలులోకి దురాత్మ వచ్చింది. అంటే ప్రతి మనిషిలో ఏదో ఒక ఆత్మ పని చేయాలి. దేవుని ఆత్మ లేకపోతే దురాత్మ అయినా ఏదో ఒక ఆత్మ లేకపోతే మనిషి ఈ లోకంలో జీవించలేడు. పరిశుద్ధాత్మను ఉండాలి, లేకపోతే దురాత్మను ఉండాలి. ఏ ఆత్మ లేకుండా మనిషి లోకంలో జీవించడం కష్టమే. ఇప్పుడు చాలా మంది ఎక్కువగా ప్రార్థన వాక్యము పరిశుద్ధత లేకపోతే మందిరానికి వెళ్ళడానికి ఇదే తపన ఉండదు వాళ్ళకి. ఎందుకని అంటే దేవుని ఆత్మ వారిలో ఉంది కనుక వారి ఆలోచన, వారు కూర్చున్నా లేచిన నిల్చున్నా వారి మనస్సు, వారి హృదయం అంతా కూడా, మనస్సు అంతా కూడా భక్తి మీదే ధ్యాస ఉంటుంది. కొంతమంది కూర్చున్నా పడుకున్నా లేచినా ఏం చేసినా సరే లోకం మీదే ఉండదు వారి మనస్సు అంతా. ఎందుకని వారి లోపల ఉన్నది ప్రకృతి సంబంధమైన ఆత్మ. ఏ ఆత్మ ఉంది వారిలో? రాత్రి చెప్పే ఏమని? దేవుని ఆత్మ ప్రకృతి సంబంధమైన ఆత్మ. ప్రకృతి సంబంధి దేవుని సంగతులు తెలుసుకోలేదు. అది ఈ రోజున ప్రియ సహోదరి సహోదరురా, చాలా మందికి భక్తి అన్నా ప్రార్థన అన్నా దేవుని మందిరం అన్నా కొంతమందికి విసుగు వచ్చింది, కొంతమందికి బాధ వచ్చింది, కష్టం అనిపించింది. వెళ్ళాలంట వారం అదే సమయానికే వెళ్ళాలంటవా? ఎందుకని అలాగా? కొంచెం ఆలస్యం వెళ్తే ఏమైపోయింది?
మళ్ళీ ఆపే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? లేదుగా. మరి ఎప్పుడైనా వెళ్ళొచ్చుగా. ఎందుకని ఇంత నిర్లక్ష్యమయ్యంటే లోపల దేవుని ఆత్మ పని చేయట్లా. ప్రభు అంటాడు, నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే నువ్వు దేవుని మాట అతిక్రమించవు. ఏం చేయవు? దేవుని మాట అతిక్రమించి పాపం చేయవు. ఆదాము అవ్వలు చేసింది కూడా అదే, మాట అతిక్రమించి వద్దన్న దాన్ని తిన్నారు. ఆ అతిక్రమమే వారి జీవితాలకు ఏమైపోయిందంట? పాపముగా మార్చబడింది. ఈరోజు నా జీవితంలో కూడా నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు మనిషిని ఎడబాయటానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఏంటిది కారణం? అర్థమవుతుందా? ఏంటిది కారణం? ఏంటిది? పరిశుద్ధత. పాపం ఏం చేసిందంట? మనిషికి దేవుడికి ఏమొచ్చిందంట? ఎడబాటు వచ్చింది. ఏమొచ్చింది? ఎడబాటు. అదే పాపం లేకపోతే వచ్చింది ఎడబాటు? వచ్చిద్దా? రాదు. ఆదాము అవ్వలతో ప్రభు ప్రతిరోజు సల్లబోట సాయంత్రపు వేళలో ఏదైనా తోటలోకి వెళ్ళి మాట్లాడుకునేవాడు. ఎప్పుడైతే వారు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారో, ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళు? ప్రతిరోజు ఆయన స్వరం వినగానే పరిగెత్తుకుంటా, ఒక తండ్రి దగ్గరికి కొడుకు కూతురు ఎలా వస్తారు పరిగెత్తుకుంటా, అలా వచ్చేవారు. ఎప్పుడు దేవుడి స్వరం వినబడిందో చెట్టు చాటుకి వెళ్తున్నారు, ఏమైపోతున్నారు? దాక్కోవటానికి. ఎందుకు చెట్టు చాటుకి వెళ్ళిపోతున్నారు అంటే వారిలో పాపం వచ్చింది కనుక. ఇప్పుడు దేవునికి ఏమైపోయింది? ఆ పాపం అడ్డుగా వచ్చింది కనుక దూరం చేస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు నీవు ప్రార్థనకు కానీ, దేవుని మందిరానికి కానీ, సహవాసానికి కానీ దూరం అవడానికి గల కారణం ఏంటంటే పాపమే. పాపమే నిన్ను ప్రార్థనకి దూరం చేసేస్తుంది. పాపమే నిన్ను దేవునితో సహవాసం చేయకుండా చేస్తుంది. పాపమే దేవుని వద్ద నుంచి ఆశీర్వాదం పొందుకోకుండా చేస్తుంది. పాపమే దేవునికి నీకు మధ్యలో ఎడబాటు కలుగజేస్తుంది. ఏం కలుగజేస్తుంది? అది పెద్ద అగాధంలాగా అయిపోయింది దేవుడికి నీకు మధ్యలో. మరి ఆ పాపము ఉన్నంత కాలం దేవుడు నీలోనికి రాలేడు, నీతో ఉండలేడు, నీతో ఆయన సహవాసం చేయలేడు, ఆయన నిన్ను దీవించను కూడా దీవించలేడు. మీరు గమనించారా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు, ఆయన శిలువ మ్రాను మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏమన్నాడు తెలుసిన? 7 మాటల్లో ఒక మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఏమన్నాడు? నన్నెందుకు చేయి విడిచితివి. పరిశుద్ధుడైన తండ్రి కుమారుడైన యేసయ్యని చేయి విడిచిపెట్టేశాడు ఆ సమయంలో. ఎందుకు విడిచిపెట్టాడయ్యా అంటే, నా ప్రియ సహోదరి సహోదరులరా, సర్వ మానవాళి చేసిన పాపం అంతా కూడా యేసయ్య మీదకి వచ్చింది. ఇప్పుడు యేసయ్య దేహం అంతా ఏమైపోయింది? సిలువలో పాపపు ముద్ద అయిపోయింది. ఆ శరీరం ఏమైపోయింది? పాపమే ఎరుగని ఆయన ఈ మానవాళి చేసిన పాపం అంతా ఆయన మీదకి వచ్చేసింది. అందుకే ఆయన శిలువ మ్రాను మీద ఉండడానికి గల కారణం ఏందంటే, ఆ శిలువలో బలియాగా ఉండడానికి గల కారణం ఏందంటే, ఆయన చేతగాని వాడై కాదు మరణించింది. ఆయన ఎందుకొరకయ్యా ఆ మరణించాడు శిలువలో అంటే, ఈ సర్వ మానవాళి చేసిన పాపం అంతా ఆయన మీదకి వచ్చింది. ఇప్పుడు యేసయ్య దేహము పాపమైంది కనుక ఇప్పుడు తండ్రి కుమారుడు చేయి పట్టుకొని ఉండలేకపోయాడు. ఏమండి? యేసయ్యకైనా ఒక న్యాయమే, మనకైనా న్యాయం ఒకటే. న్యాయంలో పరలోకపు తండ్రి న్యాయము తప్పే దేవుడు కాదు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారి దేహము ఎప్పుడైతే పాపము ముద్ద అయిపోయిందో వెంటనే ఏం చేశాడు తండ్రి? ఏం చేశాడు? చేయి విడిచిపెట్టాడు. అందుకే ఏమంటాడు యేసయ్య? నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా, నన్ను ఎందుకు ఎడబాసావయ్యా. నువ్వు ఎడబాస్తే నేను బ్రతకగలనా? నీవు నన్ను ఎడబాస్తే, నీవు నన్ను చేయి విడిచిపెడితే నేను జీవించగలనా? ఆ మాట 6వ మాట. ఆ తర్వాత ఒక మాట అన్నాడు, ఇక సమాప్తమైనాడు. అంటే తండ్రి విడిచిపెట్టిన తర్వాత ఇక యేసయ్య క్షణమైన శిలువలో ఉన్నాడా? ఈరోజు మన జీవితాల్లో దేవుడు మన చేయి విడిచిపెట్టినా మనం జీవించగలం. ఏమో తెలుసునా? దురాత్మ మనుషులు నడిపించింది. దురాత్మ కూడా మనుషుల్లో కార్యము
ఏ కార్యం చేసింది అది? దురాత్మ కానీ మనిషిలోకి వచ్చిందనుకో, ఆ దురాత్మ లోపలికి వస్తే ఇక ఆ మనిషిలో ఉన్న వ్యవహారం అంతా వేరుగా ఉంటుంది. దేవుని ఆత్మ మనిషిలో ఉందనుకో, విధేయత ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, దీన మనసు ఉంటుంది, అమ్మా ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. ఇవన్నీ దేవుని ఆత్మ లోపల ఉన్నప్పుడు. అదే దేవుని ఆత్మ విడిచిపెట్టిందనుకో, నీ అతిక్రమాలను బట్టి, నీ పాపాన్ని బట్టి, ఇప్పుడు దేవుని ఆత్మ పోయిందనుకో, దురాత్మకు అవకాశం ఉంటుంది. పోయాడా దేవుడు, ఇక నాకు సొంతం ఈ వ్యక్తిని, ఇప్పుడు దురాత్మ లోపల పోయింది. లోపల పోయిన పాటినే ఈ వ్యక్తికి కోపం వచ్చింది, అసూయ వస్తుంది, పగలు వస్తాయి, ఏమండి ఇక బూతులు వస్తాయి, దొంగతనాలు వస్తాయి, అబద్ధాలు వస్తాయి, ఏమండి వ్యభిచారము, అక్రము, అన్యాయము, ఇక అంత మారిపోయింది, రూట్ అంతా మారిపోయింది. ఏమైంది? రూట్ మారిపోయింది. ఎందుకు మారిపోయింది? ఒరే ఒకప్పుడు ఇలా లేవే, నువ్వు ఎందుకు ఇలాగైపోయావు? ఎందుకు త్రాగుబోతుగా మారావు? ఎందుకు జోదగాడిగా మారావు? అంటే మారిపోయింది. ఏముంది లోపల? ఏముంది లోపల? దురాత్మ దూరింది. ఇప్పుడు ఈ దురాత్మ దూరిందనుకో, ఇక ఆ మనిషి పద్ధతులన్నీ మారిపోతాయండి, అనుభవాలన్నీ కూడా ఏమైపోతాయి? మారిపోతాయి. ఇక మందిరం అంటే ఒక ఎలర్జీ లాగా వచ్చేసింది. ఏంటిది? ఎలర్జీ లాగా. ప్రార్థన అంటే విసుకొచ్చింది. రోజు చేయాలంటావు ప్రార్థన, వారానికి ఒకసారి చేసుకుంటాలే అని అనుభవంలోకి వెళ్ళిపోతావు. ఎందుకని? నీ లోపల పని చేస్తుంది దేవుని ఆత్మ కాదు. ఇప్పుడు సౌల్లో దేవుని ఆత్మనంత కాలం ఎలా ఉన్నాడు సౌలు? ఎంత ప్రేమగా ఉన్నాడు అందరితో. ఎప్పుడు దేవుని ఆత్మ సౌలు విడిచిపెట్టిందో, దురాత్మ సౌల్లోకి వచ్చిందో, అప్పుడు సౌలు ఏం చేశాడు? దావీదు మీద వెసుపు చూపు నిలిపాడంట. ఏ చూపు? అప్పటి వరకు దావీదుని ప్రేమించిన సౌలు ఇప్పుడు దావీదుని ఎలా చంపాలి, ఇక ఇదే ప్రయత్నం. ఏ ప్రయత్నం చేస్తున్నాడు? చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ ఇలా ఉందనుకో, అత్తతో ఎలా ఉండాలో, కోడలతో ఎలా ఉండాలో, ఏమంటే కుటుంబం ఎలా ఉండాలో, ఎలా సహవాసం బాంధవ్యాన్ని పెంచుకోవాలో ఆలోచనలు వస్తాయి. దురాత్మ లోపల ఉందనుకో, ఎప్పుడెప్పుడు ఏ వంక దొరికిద్దే తిడదామా, ఏ దొరికిద్దే తగాద పెట్టుకుందామా, ఏ దొరికిద్దే పంపిద్దామా, ఇదే ఆలోచనలో ఉంటారు కదా. ఏ ఆత్మ పని చేస్తుంది? దురాత్మ లోపల దూరితే ఉండే అవకాశం ఇది. అదే దేవుని ఆత్మ ఉందనుకో, నీకు ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, సమయోచితమైన కృప చొప్పు నువ్వు నడిపించబడతా ఉంటావు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా, దేవుని ఆత్మ, దురాత్మ నీలో ఏది ఉండాలన్నా నిన్ను బట్టే. నీలో పాపం ఉంటే దురాత్మ నీ దగ్గరే ఉంటుంది, నీలో పరిశుద్ధత ఉంటే దేవుని ఆత్మ నీలో ఉంటుంది. ఇప్పుడు దేవుని ఆత్మ మనిషిని ఎడబాయడానికి గల కారణం ఏంటి? మొదటిగా ఏంటిది చెప్పలేంటిది? అది పాపము. ఆ పాపము ఏదైనా సరే అది నీలో నుంచి నా దేవుడు సంపూర్ణంగా తొలగించునుగాక. ఆమేన్. ఆ పాపానికి సంబంధించిన విషయములో, ఏ పాప సంబంధమైన విషయములో మన జీవితము ఆ పాపను చిక్కుపడకుండా దేవుడు విడిపించునుగాక. హల్లెలూయా. అర్థమైంది ఒక మాట? ఏం చెప్పిన అంశం? దేవుడు మనిషిని ఎడబాయటానికి కారణం ఏంటి? మొదటిగా పాపమే మనిషిని ఏం చేసిందంట? దేవునికి మనిషికి మధ్యలో ఎడబాటు కలుగు చేసింది. రెండో విషయాన్ని గమనించండి. న్యాయాధిపతులు 15:18. న్యాయాధిపతులు 15:18. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టాడు. యెహోవాకు ప్రార్థన చేశాడు. ఎప్పుడు? దప్పికైనప్పుడు ప్రార్థన చేశాడు. మరొకసారి చేస్తాడు ప్రార్థన. చూడండి ఎక్కడ? 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఏంట? సంసోను జీవితములో 2 సార్లు ప్రార్థించినట్టు కనబడింది. తలపైగా 3 సార్లు. ఒకసారి ఎప్పుడు చేశాడు ప్రార్థన? దాహం అయినప్పుడు. గొంతు ఎండిపోతుందంట. ఎండిపోతుంది. 1000 మందిని చంపాడు. 1000 మందిని చంపి గొంతంతా ఎండిపోయింది. ఇక చస్తాను అనుకున్నప్పుడు ప్రార్థన, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా గొంతు ఎండిపోయి చచ్చిపోయేటట్లుకున్నానయ్యా అని ప్రార్థన చేశాడంట.
మరొకసారి ఎప్పుడు చేశాడు ప్రార్థన? శత్రులు పట్టుకొని 2 కళ్ళు పీకేసి ఎగతాళి చేస్తా ఉంటే శత్రు చేతిలో ఒక గుడ్డివాడిగా ఉండి ఎగతాళిగా హేళన చేయబడుతున్న ఆ సమయంలో అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నాడు. అంటే సంసోనికి ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అనుభవము ఉందంటారా లేదంటారా? ఉందంటారా? లేదు. బైబిల్ మొత్తం మీరు తిరగేయండి, సంసోను చరిత్ర ఆయన 2 సార్లే ప్రార్థించినట్లు కనబడింది. ఎన్నిసార్లు? అది ఎప్పుడు? 1 గొంతెండిపోయినప్పుడు, 2 చచ్చేటప్పుడు. ఈ 2 సార్లు కూడా చచ్చేటప్పుడే. గొంతెండిపోయి చచ్చేటప్పుడు ఒకసారి, కళ్ళు పోగొట్టుకుని చచ్చేటప్పుడు మరొకసారి. అంటే 2 కూడా ప్రమాదంలో ఉన్నప్పుడే ప్రార్థన చేశాడు. కొంతమంది కూడా ప్రమాదం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంటారు. ఎప్పుడు? ప్రమాదం రాకపోతే ప్రార్థన చేయరు ఈ దుంపల దగ్గర. ఇప్పుడు కానీ బాగా చలి జ్వరం వచ్చిందనుకో, అయ్యా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా అంటారు దుప్పటి కప్పుకొని. ఎప్పుడు? జ్వరం వచ్చినప్పుడు. అది రాకపోతే, అది తగ్గిందనుకో, ఇక స్తోత్రం లేదు, హల్లెలూయా లేదు, ప్రార్థన లేదు కదా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే చాలా మంది వ్యక్తిగత జీవితంలో దేవుడు విడిచిపెట్టని గల కారణం ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన సహవాసం లేదు వారికి. ప్రార్థనలో దేవుడితో సహవాసం చేసే అనుభవము. ప్రార్థన అంటేనే దేవుడితో సహవాసం. ఏంటిది? దేవుడితో సహవాసం. ఇప్పుడు ఈ సంసోనికి దేవుడితో సహవాసం చేసే అనుభవం లేదు. దేవుడితో సహవాసం చేయకుండా లోకంతో సహవాసం చేస్తున్నాడు. లోకంతో సహవాసం చేస్తే లోకము దేవునికి వైరం. అది లోక స్నేహము దేవునికి వైరము. ఇప్పుడు దేవునికి విరోధమైన సంసోను చేసినప్పుడు ఇప్పుడు దేవుడు సంసోనుతో ఉంటాడా? చెప్పండి, ఉంటాడా? దేవుని ఆత్మ ఆయనతో పాటు ఉంటుందా? లేదు, ఎడబాల్సింది. అందుకని ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా మనం ప్రతిరోజు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. కానీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మనం ప్రార్థన చేసేవారికి ఉండకూడదు కదా. ఎట్లా ఉండాలి? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, బాగా సమస్యలు అన్నీ కూడా మనం చుట్టూ చేరినప్పుడు ఉపవాస ప్రార్థన అనకూడదు. నీకు అన్నీ బాగున్నప్పుడు కూడా నువ్వు వారానికి ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలగాలి. ప్రభువా నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి ప్రభువా, ఇప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానయ్యా అనకూడదు. కష్టం వచ్చినప్పుడే కదా ఉపవాస ప్రార్థన. నీకు అన్ని సుఖంగా ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన. అందుకే మన సంవత్సరంలో చివరి నెల, డిసెంబర్ నెలలో 12వ నెలలో ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. తెలిసిన దేవుడి ఈ 12 నెలలు అంతా కూడా కాపాడాడని కృతజ్ఞత కలిగిన ఉపవాస ప్రార్థనలు అవి. ఏ ప్రార్థనలు అవి? కృతజ్ఞతతో ఉండే ఉపవాస ప్రార్థన. అవసరం కొరకు ఉండే ఉపవాస ప్రార్థన ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వాటి నుంచి జయించే ఉపవాస ప్రార్థన ఉంటుంది. అలాగే కృతజ్ఞతతో ఉండే ఉపవాస ప్రార్థన కూడా మన జీవితంలో ఉండాలి. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంసోను ప్రతిరోజు ప్రార్థించే సంసోను కాదు, మనలాంటోడే సంసోను కూడా. ఎలాంటోడు? మనలాంటోడే. ఆ మధ్య కాలంలో ఒక సహోదరి పరిగెత్తుకుంటా ఎవరు పట్టుకుని ఆగట్ల పరిగెత్తుతా ఉంది. పరిగెత్తుకుంటా ఆరాధన చేస్తా ఉంటే గుమ్మలోంచి అలా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక్కసారి దొంపదేగా అదే కానీ మీటర్ ముళ్ళు కానీ పెడితే 100 మీద స్పీడ్ పోతుంది కదా బైకు, ఆ స్పీడ్లో వస్తుంది. ఎవరైనా తగిలితే అయిపోతారన్నట్టుగా వస్తుంది. కేకలు పెట్టుకుంటూ వస్తుంది. బలిపీఠం దగ్గరకు వచ్చి పడింది. ఏందక్క అన్న తేలిగుట్టింది అన్న, ప్రార్థన చేయనంటుంది. ఏం గుట్టిందంట? వారి తేలిగుట్టింది, అందుకని వచ్చావు పరిగెత్తుకుంటా. ఎందుకు అంత చెడుకు పరిగెత్తుందంటే బాధ. ఏంటిది? బాధ పరిగెత్తేస్తుంది. ఈ సంవత్సరం కూడా ఎప్పుడు ప్రార్థించాడు అంటే గొంతెండిపోయినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమెండిపోయిందంట? గొంతెండిపోయినప్పుడు, తర్వాత చివరి ఊపిరిపోయేటప్పుడు. ఈరోజు మరి నీ ప్రార్థన ఎట్టుంది? దానియేలు ఎలా ప్రార్థన చేశాడు? దానియేలు ఎలా చేశాడు ప్రార్థన? ఎట్లా చేశాడు? చూడండి ఎట్లా చేశాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. దానియేలు 6:10. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని
దావీదు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థించెను. అర్థమైంది? కొట్టు గట్టిగా చప్పట్లు. ఆమేన్, హల్లెలూయా. యథా ప్రకారము ప్రతిరోజు ఎలా ప్రార్థించాడు దానియేలు? మోకాళ్ళ మీదకు వచ్చి ఎలా ప్రార్థించాడంట? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తుంటారు. దానియేలు వయసు అప్పటికి 15, 10 లేకపోతే 16 కాదు. గమనించారా? ఆ దేశానికి దానియేలు ఒక అధికారిగా ఉన్నాడు. ఇంచుమించుగా దానియేలు ఏజ్ అప్పటికి ఇంచుమించుగా సగం ఏజ్ పైబడే ఉన్నాడు. 40-50 సంవత్సరాల వయసు ఉంటుంది. రాజు తర్వాత రాజు అంతటి అధికారంలో ఉన్నాడు బబులోను ప్రాంతంలో దానియేలు. అలాంటి స్థానములో ఉన్న దానియేలు యథాప్రకారం రోజు ఎన్నిసార్లు చేశాడంట? రోజుకి ఎన్నిసార్లు అంట? అమ్మలా 2 సార్లు అంట. రోజుకు 3 సార్లు ప్రార్థించాడు దానియేలు. ఒక శాసనం ఉందంట దానియేలు కాలంలో. ఏ శాసనము? ఏ ఒక్కరు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేస్తే చంపేస్తామన్నారు. ఎవరు ప్రార్థన చేసినా వారిని సింహాల బోన్లో వేయటం కానీ, లేకపోతే తీసుకెళ్ళి నూనెలో వేయటం కానీ, లేకపోతే వారిని హతమార్చడం కానీ. ప్రార్థన చేస్తే చంపుతాము అనే ఒక జారీ వచ్చిందనుకో, నువ్వు ప్రార్థన చేస్తావు అసలు అనలారా? చేస్తారా ప్రార్థనలో? మరి దానియేలు కాలంలో ఒక శాస్త్రం ఉందంటే ఏంటిది? అది ప్రార్థన చేస్తే చంపేస్తాం అనే శాస్త్రం ఉంది. మరి దానియేలు ఏమయ్యాడు? ప్రార్థన చేశాడా అనుకున్నాడా? నేను చచ్చిపోయినా పర్లేదు కానీ ప్రార్థన చేయకుండా నేను ఉండలేను అన్నాడు దానియేలు. మరి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేయలేకపోతున్నావు ఆలోచించు. సంవత్సరంలో, ఒక నెలలో, ఒక వారంలో. ఇప్పుడు ఏ శాసనాలు లేవు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవచ్చు గంటల తరబడి. నువ్వు ప్రార్థన చేస్తే చంపుతామనేవారు ఎవరు లేరు. అయినా నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించారా? దానియేలు కాలములో చంపేస్తామన్నా కానీ దానియేలు ప్రార్థన మానుకోలేదే. మరి సంసోను కాలములో సంసోను ప్రార్థన చేస్తే చంపుతామనేవారు లేరు. అయినా సంసోను ప్రార్థన చేయలేదు కనుకనే దేవుని ఆత్మ సంసోన్ని ఎడబాసి వెళ్ళిపోయింది. ఎందుకు ఎడబాసావయ్యా సంసోన్ని అంటే, సంసోను జీవితంలో పాపం ఉన్నది. సంసోను జీవితంలో ప్రార్థన లేదు, సహవాసం లేదు దేవుడితో. ప్రార్థన లేని వారితో, దేవుడితో సహవాసం లేని వారితో దేవుడు ఎలా ఉండగలడండి? నా ప్రియ సహోదరి సహోదరా, ఏదో మందిరానికి వచ్చి 4 మాటలు విని వెళ్ళిపోతేనే సరిపోయింది అంటారా? అదేనా భక్తి అంటే? మోకరించి అనుభవం ఉండాలి కదా, ప్రార్థన చేసి అనుభవం ఉండాలి కదా, ఆకాశమున దేవుని వైపు చేతులెత్తి అనుభవం ఉండాలి కదా, వారంలో కనీసం ఒక్క పూటని ఉపవాసం ఉండి ప్రార్థించి అనుభవం ఉండాలి కదా విశ్వాసికి. ప్రియమైన సహోదరి సహోదరులు గమనించండి, వారానికి 7 రోజులు ఉంటాయి. రోజుకి 3 పూటలు తింటాం. 7 × 3 21 పూట అయింది. వారానికి 20 పూటలు తిన అన్నం. ఒక్క పూట వదిలిపెట్టు, ఎంత? నీ శరీరానికి, నీ బాడీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నీ రక్తము కూడా, బ్లడ్ కూడా ప్రతి నరనరాల్లో కూడా సప్లై అయ్యిద్ది. ఒక్క పూట ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. ఒక 2 గంటలు కూర్చో ప్రార్థనలో. వారానికి ఒక పూట ఉపవాసం ఉండు, 2 గంటలు ప్రార్థనలో గడుపు. నీ జీవితం, నీ కుటుంబం ఎలా ఉండదు చూడు. ఈరోజు నీ భర్త మందిరానికి రా, నీ భర్త నీ మందిరంలో కూర్చుంటాడు. లోకంలో కలిసిపోయి నీ భార్య నీతో పాటు మందిరంలో కూర్చుంది. త్రాగుబోతులుగా తిరుగుబోతులు కూడా నీ కొడుకులు దేవుని మందిరంలో ఉంటారు. ఏరండి ప్రార్థించేవాళ్ళు? ఏదో 10 రూపాయలు కానుకంటే సందేశేవాళ్ళు తప్పక
మోకాల మీద ఉండి ప్రార్థించేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు, కన్నీరు గార్చేవాళ్ళు, అంగలార్చేవాళ్ళు, రోధించేవారు ఈనాడు కొరవాడిపోయారు సంఘాల్లో, కుటుంబాల్లో. అందుకనే పాపము విలయతాండవాడుతుంది కుటుంబాల్లో. ఎక్కడ చూసినా పాపము పాపము పాపము, ఇదే దాహముతో ఉన్నారు ప్రజలు. ఎందుకు పాపాన్ని గురించిన ఆ దాహము? ఎందుకు ఆ దాహం అంటే ప్రార్థన లేమి. ప్రార్థన ఉంటే పాపం ఆమడి దూరం ఉండదు. ప్రార్థన లేదు కనుకనే పాపం ఏమండి ఉర్లు చాచుకుంటూ ఇంట్లోకి ప్రవేశిస్తున్నది, లోపలికి వచ్చేస్తుంది పాపం ఇంట్లోకి. నీ గుమ్మములో గుండా వస్తుంది, కిటికీల్లో గుండా వస్తుంది, నీ వెంటిలేటర్ల గుండా పాపం నీ ఇంట్లోకి జ్వరబడుతుంది, నీ యవన బిడ్డలోకి జ్వరబడుతుంది, నీ కొడుకు నీ కూతురు నీ బిడ్డలోనికి ఆ పాపం వెళ్ళిపోతుంది. ఒక భార్యలోకి, ఒక భర్తలోకి, ఒక బిడ్డల్లోనికి, తల్లిదండ్రుల్లోనికి పాపం వెళ్ళిపోతుంది. ఆ మధ్య కాలంలో ఒక పేపర్ చూస్తే దాంట్లో న్యూస్ ఏంటి తెలిసినా, కూతురికి పెళ్ళి అయిపోయింది, కొడుకు మ్యారేజ్ అయింది, కొడుకు కూతురికి ఇంచుమించుగా 65 సంవత్సరాల వయసు ఉంది. 65 సంవత్సరాల్లో ఈమె పాపంలో పడింది, ప్రేమలో పడింది. ఎన్ని సంవత్సరాల వయసు? కాటికి పోయే వయసులో ప్రేమలో పడింది. 25 సంవత్సరాల కుర్రవాడితో. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు ఈ పరిస్థితి? వయసు అనే తేడా లేదు, వయసు అనే వ్యత్యాసం లేదు, వరుస వయలనే లేదు. పాపం కిటికీల్లో కూడా జ్వరపడుతుంది, పాపం గుమ్మాల్లో కూడా జ్వరపడుతూ ఉంది. సంసోను హృదయంలోకి వెళ్ళిపోయింది. సంసోను నాజీరు చేయబడిన వాడు, పాపము లేకుండా జీవించేవాడు. ఎప్పుడైతే ప్రార్థన నిర్లక్ష్యం చేశాడో, ఎప్పుడైతే ప్రార్థన అనేది పక్కన పెట్టేశాడో, ఇక సంసోను జీవితంలోకి ఏమొచ్చి తెలిసినా పాపం జ్వరబడింది, పాపం జ్వరబడింది. ఈరోజు భర్త మీద భార్యకు అనుమానం, భార్య మీద భర్తకు అనుమానం. వాడు ఆఫీస్కి వెళ్తే 30 సార్లు భార్యకు ఫోన్ చేయాలి. ఏమంటే భార్య ఇంటి దగ్గర ఉంటే భర్తకి 30 సార్లు ఫోన్ చేయాలి. ఏమండి ఫోన్ ఎత్తలేదే, ఏం చేస్తున్నావు, దేంతో మాట్లాడుతున్నావు? ఇదే పిచ్చి ఒక ఇంటికాడు ఉంటే. వాడు ఆఫీసుకు పోతాడా? ఆఫీసుకు పోయినవాడికి ఏం చేయాలి? భార్య మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా భర్త డ్యూటీకి వెళ్ళాడయ్యా, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఏ లోకంలో ఏ పాపంలో పడకుండా కాపాడని ప్రార్థన చేయాలి. శుభ్రంగా టీవీ పెట్టుకొని, సెల్ ఫోన్ పెట్టుకొని, దీని దుంపదాకా యూట్యూబ్, ఆ ట్యూబ్, ఈ ట్యూబ్ అన్ని ట్యూబులు నొక్కుండా కూర్చొని ఇక ఫోన్ల మీద ఫోన్లు, గంటకు ఒకసారి, సెకండ్లకు ఒకసారి. మొన్న ఆ మధ్య ఒక బ్రదర్ని తీసుకొని వెళ్ళాను. నా వెంట వెళ్తే గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? 60 ఉంటాయా, 30 ఉంటాయా? 60గా 60 నిమిషాలు 6 సార్లు ఫోన్ చేసింది భార్య వీడికి. ఎన్నిసార్లు? నేను అనుకున్నా ఎక్కడి నుంచి వస్తుందో పాపం, ఎంత బిజీ కూడా తీసుకొచ్చుకొని ఎన్నికిడిది పాపం, ప్రభువా క్షమించి అనుకున్నా. తమ్ముడా ఎవరు ఫోన్ అన్నా? ఇంకెవరన్నా? నా భార్య. ఇందాక చేసింది ఎవరన్నా? నా భార్య. అంతకుముందు చేసింది ఎవరన్నా? అన్నా బండి ఎక్కిన కాడ నుంచి గంట అయిందా, గంటకు 6 సార్లు చేసిందన్న. దీనికి ఒకటే అనుమానం పోడన్నా. ఇది నాకేడ దొరికింది, నాకు అర్థం కావట్లేదు అన్న. ఏదంట మోకరించి ప్రార్థన చేసుకోవాల్సింది. ఏం చేస్తుంది అంటే, నువ్వు ఫోన్ చేసినంత మాత్రం నీ మొగుడు, నీ భర్త పాపంలో పడిపోడా? పడ్డా? నువ్వు ప్రార్థన చేస్తే కంచి వేసినట్టు, ప్రార్థన చేస్తే కంచి వేసినట్టు అండి. ఈరోజు ప్రార్థన లేదు, ప్రార్థన లేదండి. ప్రార్థన లేకనే పాపం హృదయ లోతుల్లోకి వెళ్ళిపోతుంది, కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తుంది. వయసుతో వ్యత్యాసం లేదండి. ఈరోజు ఏమండి ప్రతి మనిషి పాపానికి అరులు చాస్తున్నాడు, చేతులు చాపుతున్నారు. చిన్న పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు మొదలుకోండి, 10 ఇయర్స్ అంతే, 10 కానుంచి ప్రారంభమవుతుంది. వచ్చిన ఏమండి ఉన్న ఈ జనరేషన్ బట్టి 10 ఇయర్స్ కానుంచి ఈ సెల్ ఫోన్లు నొక్కడం ప్రారంభించిన కానుంచి జీవితాలు, కుటుంబాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు వ్యర్థమైపోతున్నాయండి. నా చేతులు జోడించి బ్రతిలాడుకుంటున్నా. ప్రతి తల్లిగా, ప్రతి తండ్రిగా ప్రతిరోజు ప్రార్థన చేయండి నీ బిడ్డల కొరకు. ఏం చేయాలి? నువ్వు ఇచ్చే ఆస్తి, గొప్ప ఆస్తి అదేనండి.
నీ బిడ్డలకు నువ్వు ఇచ్చే ఆస్తి తెలిసిన ఆస్తి అంతస్తులు కాదు, వెండి బంగారాలు కాదు, బ్యాంక్ అకౌంట్లో డబ్బు కాదు. నీ బిడ్డలకు నువ్వు ఇచ్చే ఆస్తి ప్రార్థన జీవితాన్ని వారికి ఆస్తిగా ఇవ్వు. ఒక గొప్ప దైవజనుడు అంటాడు, ఆగస్టిన్ అనే భక్తుడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహం నన్ను కొట్టుకొని యేసయ్య పాదాల దగ్గర తీసుకొచ్చింది అంటాడు. ఏమంటాడు? నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహము నన్ను దేవుని పాదాల దగ్గరికి తీసుకొచ్చింది అంటాడు. ఈరోజు నీ బిడ్డలు కూడా చెప్పాలి, ఇదిగో నా తల్లి కన్నీటి ప్రార్థన, నా తండ్రి కన్నీటి ప్రార్థన, పాపములో ఉన్న నన్ను దేవుని పాదాల దగ్గర తీసుకొచ్చి పాడవేసిందండి. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులు గమనించండి, ఈరోజు అలా ప్రార్థించే తల్లులు లేరు, తండ్రులు లేరు. అందుకనే బిడ్డల జీవితాలు పాడైపోతున్నాయి, పతనమైపోతున్నాయి, శాపగ్రస్తమైపోతున్నాయి కుటుంబాలు. ఎన్ని రోజులు అలాగే బ్రతుకుతారు, ఎన్ని రోజులు ప్రార్థన లేకుండా ఎండిపోతున్న స్థితిలో బ్రతుకుతారు. దేవుని రాకడ సమీపంగా ఉంది, మన పోకడ సమీపంగా ఉంది కనుక నా ప్రియ సహోదరి సహోదరులైనా ఇప్పటికైనా ప్రార్థన జీవితం నిర్లక్ష్య పెట్టకుండా, పగలు రాత్రి అని తేడా లేకుండా ప్రార్థనలో పోరాడుదుముగాక. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువారు ఎలా చేశారు ప్రార్థన? అప్పుడప్పుడు చేశాడా? గుర్తొచ్చినప్పుడు చేశాడా? ఎలా చేశాడు? పగలంతా పరిచర్య చేస్తే రాత్రులంతా ప్రార్థన గడిపాడు. కొన్ని సమయాల్లో వేకునే అరణ్య ప్రాంతానికి వెళ్ళేవాడు ప్రార్థన కొరకు. ఎక్కడికి వెళ్ళేవాడు? అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. అందుకనే దేవుడు మనకి కృతజ్ఞత పండుగలు ఎందుకు పెడతారు తెలిసిన? ఊరు చివరన ఈ అరణ్య ప్రాంతానికి ఎందుకు చేసుకోవాలి తెలిసిన? మీరందరూ దేవుడితో సహవాసం కలిగి ప్రార్థన గడపడానికి. కానీ చాలా మందికి ఆ సంగతి తెలియదు. ఆమె అంటాం వెళ్ళిపోతున్నారు. ఆమె అన్నపాటిని దీని దుంపల దగ్గర తల ఒక జామ చెట్టు కిందకి బాగూడదు. ఇక్కడికి అసలు మీరు కానీ అలా ప్రార్థన చేస్తుంటే ఎంత ఉద్యమం రగిలేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె అంటాం భయం. దుంపల దగ్గర పరుగులు ఏడికి పోతాయండి ఇల్లు? ఎక్కడ పోతాయి అంట? ఏముంది అంత చెడుగా అక్కడ బంగారం? అదే కానీ మీరు అందరూ ప్రార్థనలో గడిపినారనుకో, ఎంత దేవుడు మీ కుటుంబాలను కదిలించేవాడు, మీ భర్తలను కదిలించేవాడు, మీ బిడ్డల జీవితంలో గొప్ప ఉజ్జీవన దేవుడు రగిలించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనిషిని ఎడబాయడానికి గల కారణం ఏంటంట? ఏంటి? మొదటి మాట ఏం చెప్పాను? పాపము. రెండోది ప్రార్థన జీవితం లేకపోవటం. ఏంటిది? ప్రార్థన లేకపోవటం. ప్రార్థన లేకపోయినా దేవుడు నీతో పాటు ఉండలేడు. ఆయన ప్రార్థన చేసే వారితో ఆయన సహవాసము చేస్తాడు. ప్రార్థన చేయని వారితో దేవుడు సహవాసము చేయలేడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాట న్యాయాధిపతులు 16 చూడండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ వాక్యం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణం విసిగి చావగోరెను. ప్రాణం విసిగిందంట. ప్రాణం విసిగినా కానీ పాపం వదిలిపెట్టల పరిశుద్ధుడు. ఏంటంట? ఏం చేస్తుంది? దెలీలా ప్రతిరోజు విసికెత్తున్నాడు. ప్రతి దినం ప్రతిరోజు విసికెత్తుందంట. ఈ సంసోను కంట ప్రాణం విసిగిపోయి సావుగోరాడు కానీ విడిచిపెట్టల. ఏం చేయాల? ఈనాడు చాలా మంది విసిగిపోతున్నారు పాపంతో. విసిగిపోయినా కానీ వదిలిపెట్టరు వీళ్ళు దుంపల దాకా. అదే ఐస్ క్రీమ్ లాగా. ఏదంట? విసుకొచ్చినా కానీ రోజు ఈ పాపంతో నేను ఆడ ఊరేగాను అని విసుకొచ్చినా కానీ మరలా దాంట్లోనే. ఈ సంసోను కూడా ప్రాణం విసిగిపోయిందంట కానీ విడిచిపెట్టల. ప్రాణం ఏమైందంట? విసిగిపోయి చావడానికి కూడా ఇష్టపడ్డాడు కానీ విడిచిపెట్టడానికి మాత్రం ఇష్టపడల. ప్రభు అంటాడు, నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. మూడవదిగా ఏం చేయాలి? మనం పాపాన్ని విడిచిపెట్టి మనం పశ్చాత్తాపడకపోతే దేవుడు ఈ సంసోను ఎందుకు విడిచిపెట్టాడు? చావడానికని ఇష్టపడుతున్నాడు కానీ విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. ఏదంట? చావడానికని ఇష్టపడుతున్నాడు కానీ, కొంతమంది చచ్చిపోవడానికని ఇష్టపడతారు కానీ మారు మనసు పొందరు. చావడానికని ఇష్టపడతారు కానీ జీవితాన్ని మార్చుకోరు. అదేంది అర్థం కాదు. నేను చస్తా అంటారు, లెగిస్తే జీవితాన్ని మార్చుకోరు. ఆ మధ్య కాలంలో ఒక సహోదరి ఎట్నే భార్య భర్తలకి ఏదో గొడవ వచ్చిందంటండి. భర్త కొట్టిరంట.
కొట్టేసరికి నేను చస్తా అందంట. పో రోజు ఏం బెదిరెత్తావు, సావు పోయి అన్నంట. ఇక ఇక వాళ్ళిద్దరికి గొడవ వచ్చినప్పుడల్లా ఇదే మాడంట, నేను చస్తా అన్నంట. నువ్వు సావద్దులే, రేపు కొట్టను లింగ ఒకసారి అని భర్త పాపం రోజు బతిలాడుతూ ఉండేవాడంట. వాడికి పాపం ఇసుకొచ్చినట్టుంది, సావు సత్తే అన్నంట. ఏమండో పో సావు అన్నంట. సరే సావడానికి పోయిందంట. బయలుదేరితే పోతుంటే కొడుకుండి అమ్మ నేను కూడా వస్తానే అన్నంట అని వాడిని కిడిచి పెడితే పోతున్నారు. ఇక సగం దూరం పోయి చెరులో దూకుదామని పోతుందంట. ఎక్కడికి? చెరులో దూకి సర్దామని పోతుంటే ఈ లోపు చెరువు గట్టి ఎక్కపోయేసరికి భయంకరంగా వానవుతుందంటండి. ఏమవుతుంది? వర్షం వస్తుందంట. అప్పుడు కొడుకుని పంపించి, రే నువ్వు ఇంటికి పోయి గొడుగు తీసుకొని రాపోందంట. ఏం తీసుకొని రావాలి? సత్యదానికి గొడుగు ఎందుకండి? అవసరమా? వాడుండి నువ్వు వస్తే నేను పోతాను అంటాడు. నేను అటు పోయి నువ్వు చత్తవేమో నేను పోనానంట. ఇక వాడిని తీసుకొని ఇంటికి వచ్చిందంట. భర్తనంట, ఏందే వచ్చావనంట. గొడుగు కోసం వచ్చాను అనంట. పనికి మన గొడుగు ఎందుకు నీకు సత్యదానికి పో అని అంటాడు. ఏదో బెదిరిద్దామని అంటే సావమైనా నువ్వు, నేను సత్తా అంటే నువ్వేమనాలి? వద్దులే సావద్దులేయా, నేను ప్రేమెత్తలే, నేను అలాగుంటా ఇలాగుంటా అనాలా లేదా? అంటే సత్తా అంటే సావమైనా అట్లుంటే కొంతమంది భక్తి. ఏదో బెదిరిద్దాం ఆ మధ్యకాలంలో ఒక బెదిరించి నేను ఊరేసుకుని అందంట. వాడు పాపం తీసుకొచ్చి సావనంట. ఏం పాపం వేసుకున్న పాటిని మా ఆయన నుంచి తప్పెత్తలేము అనుకొని మెడక తగిలించుకుందంట. వాడు పాపం తీసుకొచ్చింది వాడి మెదకుండా వాడు కుర్చీలో కూర్చొని ఏమో సావదలే బెదిరిస్తుంది అనుకున్నాడంట. ఏం మొత్తానికి వేసుకుంది, పోయింది. యాడికి పోయింది? నీ ప్రాణం నువ్వు తీసుకున్నావు అనుకో, దేవుడు తీయకుండా నువ్వు ఒక ప్రాణం హత్య చేసినట్లు లెక్కే. నువ్వు హత్య చేసిన అంతకుల్లో లిస్టులో చేర్చబడతావు. ఏ లిస్టు? మన ప్రాణం మన చేతులతో తీసుకుంటే, దేవుడు తీయకుండా మనం తీసుకుంటే, మనం ఒక మనిషిని చంపిన దాంతో సమానమే. ఎందుకంటే నీ ప్రాణం మీద నీకు అధికారము లేదు. నువ్వు దాన్ని ఏమైనా తీసుకొని రాలేవు. నువ్వు చచ్చిన తర్వాత మరలా ప్రాణం మరలా తిరిగి తీసుకొని వచ్చే అధికారం నీకు లేదు కనుక నువ్వు చచ్చే అధికారం కూడా దేవుడు నీకు ఇవ్వని దాన్ని మనం ఏం చేయకూడదు. ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, నా ప్రభు అంటాడు, చచ్చేది ఎందుకు? ఆ పాపాన్ని విడిచిపెట్టు, లోక ఆశని విడిచిపెట్టు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు మత్తయి సువార్త 4:22 చూడండి. మత్తయి సువార్త 4:22. వెంటనే వారు తమ దోణెలు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. కొడని గట్టిగా చప్పట్లు, గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? వారు వెంటనే, ఏముంది అక్కడ? వారు వెంటనే, ఆయన మాట్లాడిన వెంటనే విడిచిపెట్టి వెంబడించారు. విడిచిపెట్టి మరి ఈరోజు నీ సంగతి ఏంటి? విడిచిపెడుతున్నావా? దేవుడు ఏదైతే విడిచిపెట్టమంటున్నాడో, ఏ పాపాన్ని, ఏ లోక ఆశలు, లోక సంబంధమైన ఆచారాలతో మగ్గిపోతున్నావో, ఏ కులకట్లతో మగ్గిపోతున్నావో, విడిచిపెట్టవలసిన వాటిని ఇంకా నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ హృదయంలో పెట్టుకొని ఒకవేళ దేవుని దూరం చేసుకుంటున్నా నా ప్రియ సహోదరులారా, విడిచిపెట్టవలసిన వాటిని నీలోనే ఉంచుకుంటే ఇదిగో ఒక దినం రాబోతుంది, దేవుడే నిన్ను విడిచిపెట్టే సమయం రాబోతుంది. దేవుడు నిన్ను విడిచిపెట్టక మునిపే ఏదైతే నువ్వు విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టావా, దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా హత్తుకుంటాడు. ఏం చేస్తాడు? నువ్వు విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టావా, ఆయన హత్తుకుంటాడు. నువ్వు విడిచిపెట్టకుండా అలాగే బ్రతికావా, దేవుడే నిన్ను విడిచిపెడతాడు. ఎందుకు ఎడబాసావయ్యా సంసోన్ని? మనుష్యుని దేవుడు ఎందుకు ఎడబాస్తున్నాడయ్యా అంటే ఏంటి? మొదటిగా ఏంటి కారణము? పాపము. రెండోది ప్రార్థన చేయలేకపోవటము. మూడు విడిచిపెట్టలేకపోవటం. ఏంటిది? విడిచిపెట్టలేకపోవడం. సంసోను సావటానికని ఇష్టపడ్డాడు కానీ పాపాన్ని విడిచిపెట్టడానికి మాత్రం అది మనుషుల నైజం అండి. ఎందుకు దేవుడు విడిచిపెడుతున్నాడు మనుషుల్ని? ఎందుకు కుటుంబాలు దేవుడు విడిచిపెడుతున్నాడు అంటే ఆయనకి దేవుడికి కూడా విసిగిస్తున్నారు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు విడిచిపెట్టేశాడు. ఎందుకంటే
40 సంవత్సరాల అరణ్యంలో దేవుణ్ణి విసిగించారండి, పలు మార్లు విసిగించారు. దేవుని విసిగించి విడిచిపెట్టట్లు చేశారు, కానీ దేవుడు వద్దన్న దాన్ని వాళ్ళు విడిచిపెట్టలేకపోయారు. ఆ సనుగులు గొనుగుళ్ళు పాపానికి సంబంధించిన వాటిని విడిచిపెట్టలేకపోయారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నన్ను అనాథ చేశాడయ్యా, దేవుడు నాకు లేడయ్యా, దేవుడు నాతో ఉంటే నాకెందుకయ్యా ఈ కష్టాలు, ఎందుకయ్యా ఈ బాధలు అంటున్నావు కదా నువ్వు. ఎందుకంటే దేవుడు నీతో ఎందుకు లేడు తెలిసినా, నీ పాపాన్ని బట్టి దేవుడు నీకు దూరం అవుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయలేకపోవటం వల్లనే దేవుని చేతులారా దూరం చేసుకుంటున్నావు. నువ్వు విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టలేదు కనుకనే దేవుడు నిన్ను విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయాడు. ఏమయ్యాడు? నువ్వు విడిచిపెట్టాలి దాన్ని విడిచిపెట్టవలసిన దాన్ని నువ్వు విడిచిపెట్టు, దేవుడు నీ చెయ్యి పట్టుకుంటాడు. ఏం చేస్తాడు? దేవుడు నీ చెయ్యి పట్టుకుంటాడు. నువ్వు విడిచిపెట్టవలసిన దాన్ని అలా పట్టుకున్నావు అనుకో, దేవుడు నిన్నే విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాలా, లేక నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలా? ఏది ప్రాముఖ్యం, ఏది ప్రాముఖ్యం లేనిది? అమ్మా చెప్పాలి, ఏది ప్రాముఖ్యం? మరి విడిచిపెడతామా? హల్లెలూయా, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నాళ్ళని లోక ఆశలతో మనం మునిగిపోతున్నాం. గమనించండి, గుర్తించండి. ఏ పాపం ఎరుగని పరిశుద్ధుడు మన కొరకు బలియాగమయ్యాడు. ఏ పాప క్రోధ మదమచ్చర్యలేని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎలాగైతే పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఉన్నాడో, నీవు నేను కూడా అలాగ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకన్నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక దేవుడు మనిషిని విడిచిపెట్టకుండా ఉండాలంటే మనిషి పాపాన్ని విడిచిపెట్టేసేయాలి. ఏం చేయాలి? మనిషి పాపాన్ని, పాప సంబంధించిన వాటిని విడిచిపెట్టేయాలి. దేవుడు పిలిచాడు, శిష్యులు పిలిచాడు, వెంటనే వారు తమ వలలో తమ తండ్రిని విడిచిపెట్టేసి ఏం చేశారు? దేవుని వెంబడించారు. నీవు కూడా నీ జీవితంలో కూడా విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుణ్ణి వెంబడించగలిగితే దేవుడు నీతో పాటే ఉంటాడు. దేవుడు నీతో పాటు నడుస్తాడు. దేవుడు నీకు ముందుగా ఉంటాడు, నీకు మార్గదర్శిగా ఉంటాడు. నువ్వేం చేయాలో, నువ్వు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో నా దేవుడే నీకు ముందుగా ఉండి నీకు కాపరిగా ఉండి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందే? వ్యర్థమైందా? అర్థమైంది అన్నట్లకి వ్యర్థమైంది. హల్లెలూయా. అది లేదేడా, మనసు లేదు. ఏం లేదు? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ప్రభు అంటాడు, దేవుడు మనిషిని ఎప్పుడు కూడా ఎడబాసే దేవుడు ఎప్పుడు ఎడబాయడండి. మనిషి ఎడబాయొచ్చు కానీ ఒక మనిషిని దేవుడు మాత్రం ఎడబాయుడు. మరి ఎందుకు ఎడబాస్తాడా అంటే 3 కారణాలు చెప్పా. ఎన్ని కారణాలు చెప్పా? 3. ఈ 3 కారణాలను బట్టి దేవుడు మనిషిని ఎడబాస్తాడు. ఈ 3 కారణాలు నువ్వు సరి చేసుకోవాలి. ఏంటిది మొదటి కారణము? ఏంటిది? దేవుడు మనిషిని ఎడబాయడానికి గల కారణము పాపం. ఏంటిది పాపము? మాట వినకపోవడం కూడా పాపమే. అది ముందు గుర్తుపెట్టుకోండి, అది ముందు రాసుకోండి. ఏంటిది? దేవుని మాట వినకపోవడం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం. అది నువ్వు అది చేస్తున్నంత కాలం దేవుడు నీకు దూరంగానే ఉంటాడు. అందుకని నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకి దూరం అయ్యే పాపం మనం తొలగించుకుందుముగాక, సర్వోన్నతుడు తొలగించునుగాక. రెండోది ఏంటిదంట? ప్రార్థన చేయలేకపోవడం. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రక్కనే ఉంటాడు, దేవుడు నీతోనే ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? ఎప్పుడు ఉంటాడు? గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేస్తేనా? కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తేనా? బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తేనా? ఎప్పుడు మరి? ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? ఎటు చెప్పండి? ఎప్పుడంట? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు భాష పట్ల వేసుకొని, ఏ పట్లు? ఆ భాష పట్ల వేసుకొని ఏం చేయాలి? ఒక కన్ను మూసి ఒక కన్ను తిరుగుతా, సూత్రం సూత్రం అంట వాళ్ళతో వెళ్తా మాట్లాడతా అట్ట ప్రార్థన చేస్తే పరలోకం పోయింది కదా. మోకరిత్తే బాదుగా పోయిద్దంటరా?
దాన్ని ఎట్ట చేశాడు? ఏ పట్ల వేసుకున్నాడు? గోడు పట్ల, బాసే పట్ల. ఏ పట్లు? మోకరించి అలవాటు చేసుకోండి. మోకరించడం. ముసలోళ్ళు మోకరిస్తున్నారండి. ఎవరు మోకరిస్తున్నారు? చూడ ఆ సుగుణ మోకరించి దానికి చూడండి మీరు. ఆ వయసు ఎంత ఉంటుంది చూడండి. పొలం పనికి పోయింది ఇప్పుడు కూడా పొలం పనికి పోయిందండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ వయసు ఎంత ఉంటుంది? నాకంటే 4 రెట్లు ఎక్కువ ఉండదు అనుకుంటా. మోకాల మీద ఉన్నారండి ముసలి వాళ్ళు. మరి నాకు అర్థం కావట్లా. 20 సంవత్సరాలు కూడా దుంపదగ్గర సద్దరం కూర్చొని హాయిగా ప్రశాంతంగా చింతలేదిక యేసు పుట్టినట్టుగా ప్రార్థన చేస్తున్నారు. అదేందో అర్థం కావట్లా. అంటే ప్రార్థన అంటే ఏదైనా మోకరించడం అంటే తగ్గింపు సాదృశ్యం అండి. అలవాట్లు కూడా అలవాటు చేసుకోండి. మీరు మోకరించడం ఎప్పుడైతే నేర్చుకుంటారో మీకున్న మోకాలో ఉన్న బలహీనతలన్నీ నా దేవుడు తొలగించునుగాక. ఆమేన్. ఎందుకంటే మోకరితే నిద్ర రాదు, ఆవులెంతలు రావు, పులకరింతలు రావు. మోకరించకపోతే అన్నీ వస్తాయి. ఏమొస్తాయి? నిద్ర వస్తుంది, పులకరింతలు వస్తుంది, ఆవులెంతలు వస్తాయి, విసుగు కూడా వచ్చింది. ఏమవుతుంది? అందుకని బాసే పట్లు, గోను పట్లు, దుప్పట్లు కాకుండా మోకాల మీద ఉంటూ నేర్చుకోండి. మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు అలా మోకాల మీదకి వస్తే ఇక దేవుని ఆత్మ నీ దగ్గరకు వచ్చినట్టే. దేవునికి మహిమగొల్లు గాక. మూడోదిగా ఏమన్నాడు? మనిషిని విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి దేవుడు అంటే? మూడవది పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టలేకపోవటం వల్ల. పశ్చాత్తాపడి విడిచిపెట్టాలి. కానీ ఈరోజు పశ్చాత్తాపడే వాళ్ళు తక్కువ అండి. విడిచిపెట్టే వాళ్ళు చాలా అరుదైపోయారు. ప్రభు అంటాడు, ఒకటి తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని చేయటం బుద్ధిహీనత. ఏంటది? బుద్ధిహీనత. అది తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని విడిచిపెట్టి మనం మరలా ఏమండి సరైన మార్గంలో నడుస్తాం చూడండి, అది బుద్ధిమంతుడికి ఉన్న లక్షణం. అలాంటి కృప నా దేవుడు మనకందరికి దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకో తీర్మానం కలిగి. చెప్పబడిన 3 మాటలు మీ అందరి జీవితాలు, హృదయాల్లో ముద్రింపబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించి కనులు మూసి ప్రతి ఒక్కరు కూడా కనులు మూయాలి. ప్రార్థన కానీ వెంటనే మీరు చేయవలసింది కనులు మూయటం, మోకరించటం, స్వరమెత్తడం. 3 విషయాలు దేవుడు నీతో నాతో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడాడు. దేవుడు మనిషిని ఎడబాయడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఎడబాస్తున్నాడు దేవుడు మనిషిని? ఎడబాయడానికి గల కారణం అంటే మొదటిగా మనిషి చేసే పాపం దేవుని దూరం చేస్తుంది మనిషికి. 2, ప్రతిరోజు ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా ఉండటం ఏం చేస్తుంది? దేవుని మనిషికి దూరం చేస్తుంది. 3, పశ్చాత్తాపం, విడిచిపెట్టలేకపోవటం. నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుడు నీతోనే ఉంటాడు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు నిన్ను విడిచిపెడతాడు.